లేఖన భాగాన్ని ఒకసారి మనం చూస్తే, మరి ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు. అది కేవలం ఆ సంఘానికి పరిమితం కాదు, కానీ సార్వత్రిక సంఘానికి అది సూచన. మనం కూడా అందులోకి వస్తాం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోవాలట. కనుక సమయం మనకి లేదండి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంటున్న ప్రవచనాలు దాదాపుగా ఒక 85% పైనే 85% పైనే నెరవేరిపోయాయి. ఇంకా 15% ఉంది. ఆ 15%లో కూడా అతి త్వరగా నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం. కనుక ఎవరు కూడా కాలయాపన చేయకండి. మీ భక్తి మీరు రక్షణ పొందిన కొత్తలో ఏ రీతిలో కనపరిచారో దానికంటే 10 రెట్లు ఇంకా ఎక్కువ కనపరిస్తేనే చివరిగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీరు రక్షణలోకి వచ్చే ముందు ఎలాంటి ఆశ కలుగున్నారో, ఏది మీ గమ్యస్థానమో ఆ గమ్యస్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఏముందండి పర్లేదండి అంటే అది కుదరదండి. ఎందుకంటే మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఉంటున్నాక బైబిల్ సరిగ్గా సంపూర్ణ అవగాహనతో చదివితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మీకు ఆ విలువ తెలుస్తుంది, ఆ భయం ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, మాకు చదువు రాదు కాబట్టి మేము చదవట్లేదు, ఏదో రెండు మాటలు చెప్పండి విని వెళ్ళిపోతామంటే ఆ కాలం పోయిందండి. రక్షణ ఉన్న వారికి కూడా రక్షణ కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు చెప్తారు, మీ సొంత రక్షణను ఏం చేయాలట, భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలని ఆయన తెలియజేస్తున్నాడు. కనుక ఆషామాషిగా రక్షణ పొందే అనుభవం ఉంటూ కూడా రక్షణలో ఉంటున్న వారు కూడా రక్షణలో కొనసాగలేని పరిస్థితులు ఎదురవుతాయి. కనుక దాని నిమిత్తం మనం ఏం చేయాలా, మరి ఎక్కువగా మనం ఏం చేయాలంటే భక్తి చేయడానికి దేవుని సహాయం కోరుకుంటూ ఏ కాస్త టైం దొరికినప్పటికీ కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి మీరు ఇష్టపడండి. అది మీకు మంచిది, మీ క్షేమం అది. మనకి తెలుసు, మరి ఈ బైబిల్ గ్రంథంలో ఉంటున్న ఒక ప్రవచన నెరవేర్పు కాలంలో మనం ఉన్నాం అన్నప్పుడు దాదాపుగా 85% ముగిసిపోయాయి, నెరవేరిపోయాయి. అంటే 15% ఉంటున్న ఒక ప్రవచనాలు నెరవేరవలసిన కాలంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు అతి ముఖ్యమైనవి ఒకడు రాబోతున్నాడు, ఈ లోకానికి ఒకడు రాబోతున్నాడు. ఎవడాడు? ధర్మ విరోధి, అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు అనేది మనం వింటున్నాం. బైబిల్ గ్రంథంలో ఉంటున్న ప్రవచనాలు వింటున్నారు. కానీ వాడు ఎలాగుంటాడో ఎవరికి ఎప్పుడూ తెలియదు. తెలియాలి అంటే మనం తెలుసుకుంటేనే కదా తెలియాలి అంటే మీరు ఖచ్చితంగా వాక్యాన్ని మీరు పరిశీలన చేసి చదివితే తప్ప మీకు తెలియదు. ఏ కాలం నుంచి ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి, వాడు వచ్చే ముందు చాలా సూచనలు. ఒక అబ్రహాం ఒప్పందం అనేది, అబ్రహాం అకార్డ్ అనేది ఒకటి జరగాలి. అది జరిగినప్పుడే, అది జరిగించడానికి ప్రధాన పాత్ర పోషించేదే వాడు వస్తేనే అప్పుడే కదా మనకి ప్రకటన గ్రంథంలో ఉంటున్నాక 6వ అధ్యాయంలో ఉంటున్న విషయాలు. అందులో ఆ గ్రంథానికి ఉంటున్న 7 ముద్రలు విప్పబడినప్పుడు, ఒక్కొక్క ముద్ర విప్పబడుతున్నప్పుడు ఒక్కొక్క సంభవం భూమి మీద జరుగుతుంది. చదవండి ఇవన్నీ కూడా. ఇంకా సమయాన్ని వృధా చేసుకోకండి. మీకు చదువు రాకపోతే చదివించుకోండి. ఇంట్లో వాళ్ళు ఉంటున్న మీ యొక్క మనవరాళ్ళు ఎవరైతే ఉన్నారో చదువు వచ్చిన వారితో, లేకపోతే మీరు ఏదో ఒకటి చేయండి, మొత్తానికి తెలుసుకోండి. మరలా చెబుతున్నాను, తెలియకుండా సిద్ధపడకుండా ఏ ఒక్కరూ కూడా మీ వయసు చూసో లేకపోతే మీ అనారోగ్యాన్ని చూసో దేవుడు తీసుకుని వెళ్ళండి. నేను చాలాసార్లు చెప్పాను, పరలోకం అనేది మంచి వారి కోసం కాదు, రక్షణ పొందిన వారి కోసమే. కాబట్టి పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా రక్షణకి సంబంధించినవన్నీ కూడా మీరు పొందుకోవాలి, తెలుసుకోవాలి. అది కాపాడుకుంటేనే వెళ్తాం తప్ప లేకపోతే వెళ్ళడం అసాధ్యం. ఆగస్టు 13, 2020లోనే ఈ యొక్క అబ్రహాం ఒప్పందం అనేది ఇస్రాయేల్ దేశానికి, అలాగే అరబ్ దేశాలు, ఈ యొక్క ముస్లిం దేశాలకి సంబంధించి ఒప్పందాలు అనేది అప్పుడే మొదలయ్యాయి. దాదాపుగా 6 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి కూడా నెగోషియేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మధ్యలో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఈ ఒప్పందం అగ్రిమెంటు ఓకే అయిపోద్దో, అందరికీ సమ్మతిస్తారో, ఇశ్రాయేల్ ప్రజలు కూడా సమ్మతిస్తారో, అప్పుడే ఆ అబ్రహాం ఒప్పందం అనేది వచ్చినప్పుడే ఈ అబద్ధ క్రీస్తు బయటపడతాడు.
వాడు బయటపడిన దగ్గర నుంచి కూడా అప్పటి నుంచే క్యాలిక్యులేషన్ 7 సంవత్సరాలు. బైబిల్ గ్రంథంలో ఉంటున్నది 7 సంవత్సరాలు. ఈ శ్రమకాలం అనేది అప్పుడు మొదలవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా, వాడు ఎవడో తెలియదు, అసలు ఏం జరుగుతున్నాయో తెలియదు, ఇశ్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో అవి తెలుసుకోండి, పక్కోడి ఇంట్లో ఏం జరుగుతుందో మీకు అనవసరం. దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఇశ్రాయేల్ దేశాన్ని అందుకనే మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవమన్నాను నేను. ఎందుకంటే అక్కడ అంజూరపు చెట్టుని అక్కడ చూపిస్తున్నాడు, దాన్ని చూడమంటున్నాడు, ఆ కాలాన్ని పరీక్షించమంటున్నాడు, ఆ పరిస్థితులన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. కనుక నేను ఇదంతా ఈ యొక్క ఉపోద్ఘాతం ఎందుకు చెప్తున్నానంటే, దీని వెనకాతల ఏంటంటే సమయం మనకి ఎక్కువ లేదని, అది మనం తెలుసుకోవాలని దేవుడు మనకి సూచిస్తున్నాడు. కనుక మనము బ్రతుకుండ కాలములోనే ప్రభువు వారు వస్తారు. ఇది ఫిక్స్. ఇది మన జనరేషన్లోనే జరుగుతుంది. మన పిల్లలు మనము చూడొస్తాం ఇవన్నీ కూడా, శ్రమలే కానీ ఏదైనా కానీ. కనుక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోకపోతే చాలా కష్టం. ఎవరు ఏం చేయలేరు. ఏ పాస్టర్ మిమ్మల్ని తీసుకుని వెళ్ళాడు, ఏ పాటలు మిమ్మల్ని తీసుకుని వెళ్ళవు, ఏమీ తీసుకుని వెళ్ళవు. మీ భక్తే మిమ్మల్ని తీసుకెళ్తుంది. హల్లెలూయా. కనుక సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు దయచేసి. సమయాన్ని ఎంత ఎక్కువగా మీరు దేవునికి ఇవ్వగలిగితే అంత ఆశీర్వాదం, అంత మీకు విషయం అర్థమవుతుంది, తెలుస్తుంది. కనుక ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి. మరి హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మరి 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఈ యొక్క మాట మనం గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఇక్కడ ఏశావు ఎవరండి? ఇక్కడ ఇస్సాకు కుమారుడు కదా, ప్రథమ సంతానం. ఇస్సాక్కి 2 కుమారులు, ఏశావు, యాకోబు. మనకందరికీ తెలుసు వారి స్టోరీ అంతా కూడా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. అంటే ఇక్కడ మనందరికీ కూడా తెలిసినాక విషయం ఏంటి అంటే కూడా మనం ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో కూడా విశేషంగా మనుషులందరూ కూడా బహుగా విపరీతమైనగా మాట్లాడే పదాలు, అది ట్రెండ్ అనుకుంటారో, లేకపోతే ఫ్యాషన్ అనుకుంటారో, లేకపోతే యాటిట్యూడ్ అంటారో తెలియదు, కానీ వాడే పద ప్రయోగాలు ఎలా ఉంటుందంటే ఇంకా టైం ఉందిలే అనడం కానీ, తర్వాత చేద్దాము తర్వాత చూద్దాంలే అనుకోవడం కానీ, లేకపోతే నాకు కూడా ఒక సమయం వస్తుంది అని మాట్లాడేది. ఇది రైటా రాంగా అనేది లేఖన ఆధారంతోనే మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే చూడండి, ఎవరన్నా ఒక స్టేట్మెంట్ చేస్తే, ఒక దాని గురించి మాట్లాడితే సంపూర్ణ అవగాహన కలిగినప్పుడే దాని గురించి మాట్లాడాలి తప్ప, ఏదో పదం బాగుందనో లేకపోతే అది నీకు నచ్చిందనో దాన్ని వాడితే దానివలన నష్టం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. ఇక్కడ సమయం గురించి మాట్లాడే హక్కు ఈ భూప్రపంచంలో ఎవరికీ లేదు. ఎందుకంటే దాని గురించి సంపూర్ణ అవగాహనతో పాటు దాన్ని నియంత్రించే కెపాసిటీ కూడా మనకు ఉండాలి. దాని మీద మనకి పవర్, అధికారం ఉండాలి. దాన్ని మనం ఆపడానికి, దాన్ని మనం కంట్రోల్ చేయడానికి. ఆ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు వారు చెప్తున్న విషయం చూస్తే, కాలములను సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కాలములు సమయములు అంటే దానికి సృష్టికర్త అయిన వాడు ఏదన్నా సరే, యేసు ప్రభువారు దేవుడు అనేవాడు చెబితే బాగుంటుంది. దేవుడు అన్నాడు అనుకోండి, నా సమయం రాలేదనో, లేకపోతే తర్వాత చేద్దామనో, లేకపోతే పర్వాలేదు అని అంటే ఆయనకు అధికారం. ఎందుకంటే సమయాన్ని నియంత్రించగలడు ఆయన కంట్రోల్ చేయగలడు. కాలములు సమయములు ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన అంటే బాగుంటుంది. కానీ ఏమాత్రం మన పరిధిలో లేనిది ఆ అంశం, అది మనం ఏమీ చేయలేము. ఇప్పుడు టైం అయిపోతుంది అంటాం అంతే తప్ప మనం దాన్ని వెనక్కి తిప్పుతామా? ఒకళ్ళు తిప్పితే కాలం ఆగుతుందా? ఆగదు కదా. మీ చేతిలో ఉంది కాబట్టి మీరు తిప్పడానికి ప్రయత్నం చేయొచ్చేమో, ఆ ముళ్ళుని వెనక్కి తిప్పొచ్చేమో, కానీ కాలాన్ని మాత్రం వెనక్కి తీసుకొని వెళ్ళలేరు కదా. కనుక మీరు గమనించాల్సింది ఏంటంటే, మన పరిధిలో లేని విషయం గురించి మీరు ప్రస్తావించడం అనేది మూర్ఖత్వమే.
కనుక ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటంటే అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయన మాట్లాడితే బాగుంటుంది కాబట్టి ఈ పదాలు ఇక మీదట మీరు మాట్లాడకూడదు, తర్వాత చేద్దాం, నా సమయం వస్తుంది. ఏం వస్తుంది? ఏమీ రాదు. దేవుడిచ్చిన సమయాన్ని మీరు పోగొట్టుకోవడం తప్ప ఏమీ రాదండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మీరు గమనించండి, మనకి బైబిల్లో ఉంటున్న ప్రతి ఒక్క సత్యము, లేఖన సత్యము మనం కానీ గమనిస్తే రేపు ఏమవుతుందో మనకు తెలియదు కదా. మన భవిష్యత్తు మనకు తెలుసా అండి? మన చేతిలో లేదు. ఒకవేళ నిజంగా నీ చేతిలోనే నీ భవిష్యత్తు దేవుడు పెట్టుంటే అసలు ఇంక దేవుడే అవసరం లేదు. ఇంకా అన్నీ కూడా మీరే నిర్ణయించుకుని మీరే చేసుకోవచ్చు. కానీ అక్కడ అలా కాదు. మనం ఈ రీతిలో అలవాటు చేసుకోవాలట. మన దైనందిన జీవితంలో, మన దినచర్యలో భాగముగా ఏంటట, మనం ఎలాగైతే రొటీన్ పనులు మనం చేస్తూ ఉంటామో అలా మనం చేసే పని ప్రతి వెనకాతల కూడా ఆ కాలాన్ని నియంత్రించగలిగిన వాటిని ఆ దేవుడైన యేసు ప్రభు వారిని ఏం చేయాలట, ముందుకు పెట్టి ఆయన్ని కలిపి మాట్లాడాలట. ఇది చాలామందికి విచిత్రంగా ఉండొచ్చు, కొంతమందికి విపరీత భక్తి ఏంటి అన్న కూడా మాట్లాడతారు. ఏంటంటే ప్రతిసారి ఇలా తీసుకొని రావాలా అంటే, అవును, అది నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెబుతుంది. ఏం చెబుతుందో చూద్దాం. ఇక్కడ యేసు ప్రభు ఒక సహోదరుడు యాకోబు ఒక పత్రిక రాస్తాడు. యాకోబు 4వ అధ్యాయము 15వ వచనంలో, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. అంటే మనము ఏం పని చేసినా, ఒకవేళ చూడండి, మీరు బయటికి వెళ్తారు, వస్తారు, మీ ఎవరిని కలవడానికి వెళ్తారు, ఏదో పనికి లేదా ప్రార్థన దేనికో దానికి వెళ్తారండి. వెళ్తూ ఉంటున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలట, ఒకవేళ జరగలేనిది జరగడానికి ముందుగా మీరు చెబితే ఏం చెప్పాలట, ప్రభు చిత్తమైతే మనం కలుద్దామని, ప్రభు చిత్తమైతే మనం అలా చేద్దామని అలాగా అలవాటు చేసుకోవాలట మనం. అంతేగాని, ఎందుకంటే కాలములు నీ చేతిలో లేవు కాబట్టి నువ్వు అంటే మాటిస్తే మాట ఇవ్వచ్చు, కానీ అది జరగచ్చు, జరగకపోవచ్చు. అయితే ఆ మధ్య గ్యాప్లో దేవుడిని కన్నా నువ్వు ప్రతిష్ఠించగలిగితే ఆ పరివసనాలన్నీ కూడా దేవుడు చూసుకుంటాడట. అందుకు మనం ఈ రీతిలో అలవాటు చేసుకోవాలట. ఇది చేస్తాను, అది చేస్తాను, నేను బ్రతుకుంటే అంటే ఇవన్నీ కూడా దేవుడు మన వెనకాతలుండి నడిపించేవాడిగా మనం చేస్తే తప్ప ఏవి కూడా కుదరవు అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అంటే ఇప్పుడు మన మూలవాక్యానికి వెళ్తే ఏశావు గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి డిస్ప్లే చేయండి. ఏశావు తన తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అందులో సత్యం ఉంది కానీ అది సంపూర్ణం కూడా కాదు అనే అర్థం అవుతుంది నాకు. ఎలా అంటే, ఇప్పుడు ఎవరైనా సరే కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానికి స్పందిస్తాడా లేదా? అందరూ చెప్పాలి. స్పందిస్తాడు కదా, దానికి జవాబు కూడా వస్తుంది. అలాగే పశ్చాత్తాపడితే దానికి పరిహారం ఉంటుందా, ఉండదా? చెప్పాలి. నేను ఎందుకు చెప్పిస్తున్నాను మీకు చెప్తా. పశ్చాత్తాపడితే దానికి పరిహారం ఉంటుందా, ఉండదా అండి? ఉంటుంది కదా. అంటే కన్నీటి ప్రార్థనకి జవాబు ఇస్తాడు. అలాగే మనం పశ్చాత్తాపడుతున్నప్పుడు నువ్వు చేసినాక ఆ తప్పును బట్టి నువ్వు కృంగిపోతూ దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు క్షమాపణ దొరికే అవకాశం ఉంది, నీకు పరిహారం కూడా ఉంది కదా. ఈ రెండు ఎంత సత్యమో ఎంత వాస్తవమో ఇక్కడ వ్యక్తి కనిపిస్తున్నాడు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను ఏంటట, మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడతారట. అంటే ఇక్కడ ఆ వ్యక్తి, ఇప్పుడు మీరు చెప్పింది ఎంత సత్యమో అదే రీతిలో అది కూడా రాంగ్ అట. రాంగ్ అని ఎలా అంటాను అంటే, దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద ఉంటున్నాక 850 కోట్ల ప్రజలందరికీ కూడా ప్రతి ఇండివిజువల్కి కూడా దేవుడు ఏం చేస్తున్నాడట, ఒక కాల పరిమితి నిర్ణయించాడట. ప్రతి ఒక్కరికి కూడా ఒక కాల పరిమితి నిర్ణయించినప్పుడు ఆ కాల పరిమితిలోనే మనం ఏదన్నా చేయాలట. అంటే అదేంటట, మీరు ఏడ్చినా, ఉపవాసం ఉన్నా, మీరు ప్రార్థించినా, మీరు దేవుని కొరకు ఏమి చేయాలని ఉద్దేశించినప్పటికీ కూడా అవన్నీ కూడా విత్ ఇన్ టైం ఫ్రేమ్లోనే చేయాలి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, ఇక్కడ ఏశావు ఉన్నాడు, ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు, విత్తుతున్నాడు, కన్నీరు కారిస్తాడు, ఇంకేం చేస్తున్నాడట, పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ఆయనకు మాత్రం మారు మనసు పొందడానికి అవకాశం అనేది దొరకలేదట.
ఎందుకు కారణం ఏంటంటే అది రెండు కూడా దాటిపోయాయి, అంటే సమయాన్ని దాటించేసుకున్నాడు. అందుకే నేను ముందేం చెప్పాను, ఎఫెసీ రాసిన పత్రిక 5:15 మనం చదువుకున్నది ఏంటంట, దినములు చెడ్డవు కనుక సమయమును అంటే ఇక్కడ సమయాన్ని పోనివద్దు అని చెప్తున్నాడు. సమయాన్ని పోనివద్దు అంటే ఇక్కడ సమయము పోయింది కదా, సమయం పోయింది అంటే ఇక్కడ ఉన్నవారు ఎవరైనప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మాట సత్యం ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించిన కాల పరిమితిలో మనం ఏది చేసినా దానికి దేవుడు అంగీకరిస్తాడు, కానీ సమయం దాటిపోతే మనం నష్టపోతాము. అందుకే అంటే ఏదైనా వ్యర్థమైనది పనికి మారిన పని ఏదన్నా చేయాలంటే చేయడానికి కొరకు సమయం నీకు దొరకకపోతే పర్వాలేదు, నువ్వు సేవ్ అయిపోయినట్టే. ఎందుకంటే దానివల్ల నష్టమే కదా, లాభమే లేదు కదా. అలాంటిది అది మిస్ అయినా పర్లేదు, కానీ మంచి పని నువ్వు చేయడానికి కొరకు సమయం నీకు దొరకకపోతే నువ్వు చాలా నష్టపోతావు. అది మారు మనసు పొందే విషయం కానీ, లేకపోతే నువ్వు దేవుని పనిలో నిమగ్నమై దేవుని కొరకు చేయదగిన మంచి పని ఏదైనప్పటికీ కూడా, ఆత్మ సంబంధమైనది ఏదైనప్పటికీ కూడా ఆ చేయడానికి నీకు అవకాశం దొరకకపోతే నీ అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు. ఇక్కడ సమయం అంతా కూడా కాలయాపన చేసుకున్నాడు. ఏశావు ఏం చేశాడంటే ఆయన చేసిన పెద్ద మిస్టేక్ ఏంటి తన లైఫ్లో కదా, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడు. ఆ జ్యేష్ఠత్వాన్ని ఆయన అమ్మేసుకున్నాడు. కాబట్టి ఆయన దేవుని యొక్క అతి ప్రాముఖ్యమైనది, ఎందుకంటే దాని ద్వారా వంశాన్ని అభివృద్ధిపరిచి దేవుని యొక్క ఉద్దేశములు వారి జీవితంలో తర్వాత రాబోయే తరాల్లో కూడా దేవుడు సంపూర్ణంగా నెరవేర్చాలని ఒక గొప్ప సంకల్పం కలిగి ఉంటున్న అలాంటి ఆజ్ఞని ఆయన చాలా సింపుల్గా ఒక పూట కోసం, భోజనం కోసం ఏం చేశారట, ఆయన అమ్మివేసుకున్నాడు. అది క్షమించదగినది కాదు, అది చాలా చాలా విలువైనది. దాన్ని ఏమీ కాకుండా అమ్మివేసుకున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, దేవుడైతే మనుషుడైతే ఆయన చేతిలో ఉన్నది మాత్రమే చేయగలడు, కానీ దేవుడైతే ఇంకా ఎక్కువ చేయగలడు. ఉదాహరణకి నీ శక్తి సామర్థ్యం ఎంత అంటే పరిమితి. మనుషులందరూ కూడా పరిమితి కలిగిన వారు కదా, మనందరికీ కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, మనకు బౌండరీస్ ఉన్నాయి. మనం ఎంత పరిధిలోనే నేను ఇంతే చేయగలను. అది ఆర్థికం అన్నా, లేకపోతే శారీరక కష్టం అన్నా, ఆలోచన విధానం అన్నా, ఏదన్నా కూడా అన్నిటికీ పరిమితే, అన్నిటికీ కూడా ఒక బౌండరీ సెట్ చేశాడు. కానీ దేవుడు అనంతుడు. ఆయన ఆ జ్ఞానానికి మనం అందుకోలేము. ఆయన యొక్క బలం కానీ అన్నీ కూడా ఏ విషయంలో కూడా దానికి కొలత వేయలేము, దానికి మనం రీచ్ కూడా కాలేము. కనుక ఆయన ఏదన్నా చేయగలడు మన జీవితంలో. అయితే మరలా చెబుతున్నాను, ఆయన ఏదన్నా చేయగలడు అయినప్పటికీ కూడా ఆయన సెట్ చేసి ఆయన పెట్టినాక నియమ నిబంధనలు ఆయన ఉల్లంఘించడు, ఆయన రాసుకున్న దాన్ని ఆయన మేరడు. అందులోనే నువ్వు చేయాలి తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఇక్కడ మనము ఏదన్నా చేయాలనుకుంటే ఆ కాల పరిమితిలోనే మనం చేయాలి తప్ప అది దాటించి వేయకూడదు అనేది కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో సందర్భాలు, ఎన్నెన్నో అవకాశాలు మీకు కూడా వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు దాని విలువ తెలియకుండా దాన్ని చేజార్చుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అయితే దానికి మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, మళ్ళా ఒక ట్యాగ్ లైన్ పెడతారు. ఏం పెడతారంటే, లేదండి ఆ సమయం కుదరలేదండి, అలా చేయడానికి నాకు అవ్వలేదండి అంటారు. కాబట్టి ఇక్కడ చూడండి, లోకంతో ఎప్పుడు కూడా దేవునికి అసలు సెట్ అవ్వదు. అందుకని యాకోబు పత్రిక 4:4 మనం చూస్తాం కదా, ఈ లోక స్నేహము దేవునితో వైరము అంటే. కానీ వినడానికి ఎలా ఉంటుంది అంటే చాలా ప్రాక్టికల్గా, అవును కదండి, కన్విన్సింగ్ ఉంటుంది. లోకం చెబుతున్న తీరు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే కరెక్టే కదా, అవును కదా, మనం కూడా అందరితో పాటే కదా అనుకుంటాం. కానీ ఒకవేళ అలా అనుకుంటే దేవునికి నీకు పెద్ద ఇదేం ఉండదు, వ్యత్యాసం ఏం కనబడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా ప్రత్యేకమైన వాడు. ఆయన బిడ్డలను కూడా ఆయన ఈ భూమి మీద ఉంటున్నప్పుడు కూడా ఆయన ప్రత్యేకముగా ఉండాలి అని కోరుకుంటున్నవాడు. ఉదాహరణకి మంచితనము ఎంతవరకు కాపాడుతుంది, నేను ఇందాకలే చెప్పాను, మంచి వారికి పరలోకమే కాదని చెప్పేశాను కదా. అయితే అదేంటంటే చెడ్డోళ్ళకి పరలోకం అంటే అది కూడా కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మ ఫలము గురించి మనం మాట్లాడితే గలతీయులు 5:22 అందులో మంచితనం అన్నది ఒకటి ఉంది కదండి, అవునా? అది కూడా ఆత్మ చేత అనుగ్రహించబడినదే. అయితే అది ఒక్కటే ఉంటే సరిపోదు. అయితే అది ఎలా వస్తుంది అంటే ఇవన్నీ కూడా
రక్షణ అనుభవంలోకి మనం వెళ్తున్నప్పుడు ఈ రక్షణతోనే, ఈ మారు మనసుతోనే ఇవన్నీ కూడా డిఫాల్ట్గా అందరికీ వస్తాయి. కానీ దాన్ని మనం పొందుకున్న వాటిని హెచ్చుగా మనం ఏం చేసుకోవాలంటే దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి, ఎక్కువ చేసుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువ చేసుకుంటావో అప్పుడు అది నీకు అది కనిపిస్తుంది. తక్కువ ఉంటే ఏముంటుందండి, ఎక్కువే చేసుకోవాలి ప్రతిదీ కూడా. అంటే ఇప్పుడు నేను ఆ విషయానికి వస్తే కూడా, కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో. ఆ వ్యక్తి మంచోడా కదా? మంచోడా అండి? ఆయన అన్యుడా యూదుడా? అన్యుడు. ఆయన యూదుడు కాదు, ఆయనకి దేవుడు తెలియదు. ఆయన మంచి పనులు, ధర్మకార్యములన్నీ కూడా దేవుని సన్నిధికి చేరయని దూతే ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నాడు కదా. అన్ని మంచి పనులు చేస్తారట, ప్రార్థనలు చేస్తారట, ధర్మకార్యాలు చేస్తారట, విరిగా చేస్తారట. ఇవన్నీ కూడా బాగున్నాయి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, దేవునికి తెలుసు కేవలం అలాంటి యొక్క సత్క్రియలు, మంచి కార్యమును బట్టి ఆయన పరలోకం రాడు. కనుక ఆయనకి ఏం కావాలంటే రక్షణ కావాలని అక్కడ యొప్పేకి ఈ యొక్క పేతురు ఉంటున్న స్థలానికి కొంతమంది మనుషులు పంపించి ఆయనతో, పేతురుతో మాట్లాడి, పేతురు ఈయన కలుసుకునేటట్టు దేవుడు చేసి, ఆ తర్వాత ఆయనకి రక్షణ కార్యం గురించి వివరించి, ఆయన కుటుంబస్తులు, ఆయనతో పాటు ఉన్న సైనికులు కూడా ఆ అర్ధరాత్రి వేళే ఆ రక్షణ పొందేశారు, బాప్తిసం కూడా తీసుకున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే, మంచివారైనప్పటికీ కూడా మంచితో పాటు రక్షణ అనేది ఇంపార్టెంట్. అందుకని ఈ భూమి మీద చాలామంది సెలబ్రిటీస్, చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ పొలిటీషియన్స్ కూడా సంఘ సంస్కర్తలుగా చాలామంది అవుతున్న వారే కానీ, రాజకీయాల్లో కొనసాగుతున్న వారు కానీ, కొంతమంది నిజంగా భూమి మీద ఇంకా మంచితనం లేకపోలేదు, ఉన్నారు, మంచివారు ఉన్నారు. కానీ ఆ మంచివారు ఖచ్చితంగా ఆ మంచి దేవుని తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ దేవుని తెలుసుకోకపోతే, అందుకే నేను ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం, అనేకమైన ఒక పెద్ద వ్యాగన్స్ అన్నీ కూడా, పెద్ద పెద్ద యొక్క రైలు బోగీలన్నీ కూడా వాటికి ఇంజిన్ లేకుండా ఉంటే అవన్నీ కూడా ఎక్కడక్కడే ఉండిపోతాయి. వాస్తవంగా మనలందరినీ కూడా అనేక ఊర్లు తిప్పుతూ ఉంటాయి రైళ్ళు కదా. మనం అందరం కూడా ప్రయాణం చేస్తూనే ఉంటాం ప్రతిసారి కూడా. అయితే అంత మనలందరికీ అకామిడేట్ చేసి అంత చక్కగా మనల్ని గమ్యస్థానానికి చేర్చేవి అంతా కూడా రైలు బోగీలు కాదండి, రైలు ఇంజిను కదా. ఆ రైలు ఇంజిన్తో ఎప్పుడైతే కనెక్టివిటీలు ఉంటాయో బోగీలు, అవన్నీ కూడా తీసుకొని గమ్యస్థానానికి చేరుస్తాయి. కనుక సత్క్రియలు అన్నీ కూడా ఏంటట, అదంతా ఒకటిది. దేవుడే చెబుతున్నాడు. బైబిల్ చెప్పిన అంత విస్తారంగా ఏ ఇతర గ్రంథము సత్క్రియల గురించి మాట్లాడలేదు. గట్టిగా మాట్లాడితే అంటే అంత విశేషమైన అంశాలు బైబిల్లో ఉన్నాయి. ఈ యాకోబు పత్రిక మీరు చదివితే. అలాంటిది ఇక్కడ రక్షణ లేకుండా ఏం చేసినా వృధానే. కనుక రక్షణ అనేది ఇంపార్టెంట్. అందువల్ల ఇక్కడ మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో కూడా చూస్తే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల మీరు ఎలాగ తప్పించుకుందరు. అలాగే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తే, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము. హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా మనము దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ఉన్న రక్షణను కోల్పోకూడదు. దాన్ని ఎలా కాపాడుకోవాలంటే భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలి. ఎంతవరకు అంటే అంతవరకు కూడా. కనుక ఈ యొక్క లోకం తీరు ఏంటంటే, మంచివారికి ఎక్కడన్నా అవకాశాలు దొరుకుతాయంట అంటది కదా. ఈ మాట విన్నారు కదా. మీ గురించి కూడా చాలామంది అని ఉంటారు కదా, మంచోడికి ఏముందని ఎక్కడన్నా బతికిస్తాడట కదా. ఈ లోకం చెప్పే తీరు ఇది గుర్తుపెట్టుకోండి. లోకానికి దేవునికి ఎప్పుడు కూడా వైరమే, అస్సలు సెట్ అవ్వదు. కానీ మనకి ఎలా ఉందంటే, వినడానికి కన్విన్సింగ్ ఉంది కదా. అవును కదండి, కరెక్టేనండి, మంచి, అవును కదా, మంచోళ్ళకి ఎక్కడన్నా ఉంటుంది, మన ఎవరన్నా మనకి అన్నీ కూడా సహాయం చేస్తారు, వింటారు అనేది. కానీ ఇక్కడ అది వినడానికి బాగుంటుంది, కానీ తర్వాత దేవునికి విధానంలోకి దాన్ని మలిస్తే మాత్రం అది బాగోదు, అది సెట్ అవ్వదు. మంచి కావాలి, కానీ దానికంటే ఉన్నతమైనది ముందు మనం పొందుకుంటే తప్ప అది సెట్ అవ్వదు. కాబట్టి ఇక్కడ ఉన్న వారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు నిర్ణయించిన కాల పరిమితిలోనే మీరు ఏడవాలి, మీరు ప్రార్థన చేయాలి, మీరు పశ్చాత్తాపడాలి. ఆ కాల పరిమితి దాటిపోయిన తర్వాత మీరు ఎన్ని ఉపవాసాలు ఉండండి, ఎన్ని ప్రార్థన గుడికి వెళ్ళండి, ఎంత ఏడవండి, ప్రయోజనం మాత్రం ఉండదు. ఏషావులాగే మిగిలిపోతారట. ఆయనకి పశ్చాత్తాపం దొరకలేదు, మారు మనసు పొందడానికి అవకాశమే దొరకలేదు ఏషావుకి. ఈయన బ్రతుకున్నాడా? అప్పటికి ఆ ఏడుపుకి ఆయన బ్రతుకున్నాడా, చనిపోయాడండి?
మనం మూలవాక్యం చదువుతున్నాం కదా, దానికి ఆ టైంకి ఏషావు బ్రతుకున్నాడు చనిపోయాడా? ఏషావు వచ్చి ఆత్మ వచ్చి ప్రార్థన చేస్తుంది, అలాగా బ్రతికే ఉన్నాడు. అంటే బ్రతికుండగానే మనం ఇలా అయిపోద్ది. అయితే చూడండి, కన్నీటి ప్రార్థనకి ఎంత విలువ ఉందో అంతే కొన్ని సందర్భాల్లో కాల పరిమితి దాటిపోతే అది ప్రయోజనం లేదు, అంటే అది సంపూర్ణ సత్యము కాదనే మనం గ్రహించాలి కదా. అంటే అది కుదరదు, అవ్వదు. అంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక సమయం గురించి మనం ఎక్కువగా మనం ఆలోచిస్తే దాన్ని మనం నియంత్రించలేం. కాబట్టి ఆయన నియంత్రించిన ఆయన అధికారంలోకి మనం వెళ్తే తప్ప కుదరదు. అయితే ఇది నేను చెప్పే మాట కూడా కాదు. చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథము 49:8 చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకుత్తరం ఇచ్చితిని. చాలమ్మా. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేసేది కూడా దేవునికి అనుకూల సమయం. అంటే దేవుడు మన పట్ల నిర్ణయించిన ఒక టైం ఫ్రేమ్లోనే మీరు ప్రార్థన చేసినా అది వింటాడట, అప్పుడే దయచేస్తాడు తప్ప మనకి నచ్చినప్పుడు మనం చేద్దామంటే కుదరదు. అంటే ఒక వ్యక్తికి 100 అవకాశాలు ఇచ్చాడు అనుకోండి, ఆ 100 అవకాశాలు వాడు కోల్పోయి 101వ అవకాశం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఎంత మాత్రం ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వడు కదా. ఆయనకి ఇంకా భూమి మీద తర్వాత కాలంలో కూడా ఇంకేం జరగదు, అంతే. వాడు అలాగుండి అలాగే చనిపోవడం తప్ప వారికి పశ్చాత్తాపం కూడా దొరకదు. ఇక్కడ దొరకలేదు, ఇక్కడ పశ్చాత్తాపం. ఇక్కడ ఏషావు బ్రతుకుండగా జరిగింది. అంటే ఒక వ్యక్తి బ్రతుకుంటున్నప్పుడు అవకాశాన్ని కోల్పోతే ఆ వ్యక్తికి మరలా అవకాశం రాదు అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే రీతిలో మీరు ఆలోచించాలి. మనం కూడా ఆలోచించండి, మన జీవితాన్ని సరిచేసేది వాక్యమే. సేవకుల ద్వారా వాక్య పరిచర్య ఉపదేశంలో మీరు ఎదుగుతున్నప్పుడు, ఆ గద్దింపుకు లోబడుతున్నప్పుడు, మిమ్మల్ని వాక్యంతో పట్టుకుంటున్నప్పుడు మీ గమ్యస్థానము ఎక్కడికి వెళ్తుందట? సురక్షితంగా ఉంటుంది, దేవుని యొక్క దగ్గరకు చేర్చే వరకు కూడా. అందుకనే భూమియు ఆకాశము గతించినా నా మాటలు గతించమంటే, దేవుని మాటలు ఎక్కడైతే ఎవరి హృదయంలో అయితే ఉంటాయో వారు గతించిపోరు. అంటే వారి గమ్యస్థానానికి వారు చేరుతారని. ఇప్పుడు పరలోకం గురించి మనం మాట్లాడుతాం. ఫిలిప్పీ పత్రికలో మనం చూసాం కదా, 3:20లో ఏముందట? మన పౌరస్థితి పరలోకము అని చెప్పుకోవడానికే కానీ నిజంగా దాన్ని స్వతంత్రించుకునే వారు ఎందరో అనేది కూడా మీరు ఆలోచన. అందుకే మత్తయి సువార్త 14లో కూడా ఒక మాట చెప్పబడింది, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే అని చెబుతున్నాడు. అంటే దేవుడు ఒక ఆశ, కోరిక ఏంటంటే అందరూ కూడా పరలోకము రావాలి అనేది ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు. కానీ ఆ ఓపెన్ ఇన్విటేషన్లోకి వెళ్ళేది అందరూ అంటే కొందరే రిసీవ్ చేసుకుంటున్నారు. అంటే ఆ ఇన్విటేషన్ కూడా సంపూర్ణంగా స్వీకరించట్లేదు, తిరస్కరిస్తున్నారు. కాబట్టి ఎవరైతే తీసుకున్నారో ఆ ఆహ్వానాన్ని మన్నించి తీసుకొని దాని ప్రకారం వారు కానీ సరిచేసుకొని గ్రహించి దేవుడు ఇచ్చిన కాల పరిమితిలో కానీ వారు ప్రయాణం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా వారందరూ కూడా పరలోకంలోకి అర్హులే. కాబట్టి అందుకనే మనం ఈ యొక్క ఉపమానాల్లో ఇవన్నీ కూడా మనం చూసాం. చాలా సందర్భాల్లో 3 టైం ఫ్రేమ్స్ పెట్టాడు దేవుడు. ఏంటంటే, ఒకడు పొలంలో పనిచేస్తున్నారు కదా, పొలంలో 2 పని చేస్తారు. తర్వాత 2 తిరగలు విసురుతూ ఉంటారు, 2 మంచం మీద పడుకోవడం అనేది. అంటే అక్కడ 6 కనబడుతున్నారు డిఫరెంట్ టైం జోన్స్లో, డిఫరెంట్ స్థలాల్లో. కానీ 6లో 3 మాత్రమే, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కడు మాత్రం వెళ్ళాడు. అంటే ఒకడు తిరస్కరించినోడు, ఒకడు యాక్సెప్ట్ చేస్తున్నోడే కదా మనకు తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ప్రపంచంలో ఉంటున్న జనాలందరూ కూడా అందులో సగం మట్టుకే వెళ్ళొచ్చు. ఆ లెక్కను చూసుకుంటే ఎంతమంది వెళ్తారండి? అయితే ఆ వెళ్ళే గుంపులో మనం ఉన్నామో లేదో చెక్ చేసుకోవాలి, అంతే. కాబట్టి సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేస్తే మళ్ళా తిరిగి రాదు. సమయం మళ్ళా పోతే మళ్ళా రాదు. కనుక ఇప్పటి వరకు కూడా మీకు ఎన్ని సంవత్సరాల రక్షణ అనుభవాలు అంటే, ఎన్ని ఆత్మలు సంపాదించారంటే, దేవుడు ఒకవేళ మీ ఎదురుకు వచ్చి ప్రశ్న అడిగాడు అనుకోండి, ఏమి సమాధానం చెప్పచ్చు మీరు? నెలకు ఒక్క వ్యక్తిని మీరు దేవునిలోకి తీసుకొచ్చిన మీ రక్షణ అనుభవం ఇన్ని సంవత్సరాల్లో ఎంతమందిని మీరు దేవుని యొద్దకు నడిపించవచ్చు?
చాలామందినే మీరు సంపాదించవచ్చు, కానీ మీరు అది చేయరు. ఏముందంటే మాకు అవ్వదండి అంటారు. కాబట్టి ఇక్కడ ఇస్కరియోతు యూదా కూడా ఆయన బ్రతుకుండగానే ఆయన పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆయనకి సమయం దొరకలేదు. విచిత్రం ఏంటంటే మనకి ఆయనకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ఎంత ధన్యుడంటే యేసు ప్రభువుని చూశాడు, ముట్టుకున్నాడు, ఆయన బోధ విన్నాడు, ఆయనతో కలిసి పనిచేశాడు, అనంతమైన జ్ఞానము కూడా ఆయన ద్వారా సంపాదించుకున్నాడు. కానీ చివరికి ఏమైందట, ఆయన యేసు ప్రభుని ఏ అయితే 30 వెండి నాణాలకు అమ్మేశాడో అదే 30 వెండి నాణాలు ఆయన చివరిలో ఆయన పొలంలో పడేసి ఆయన ఉరువేసుకొని చనిపోయాడు. పశ్చాత్తాపడే కదా ఆయన ఏం చేశాడంటే, నేను నాలాంటి వాడికి ఇది తగదు అనుకున్నాడు. కానీ అదేదో నువ్వు ముందే పడి ఉంటే అసలు నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు కదా, నీకు పశ్చాత్తాపంకి పరిహారము అలాగే క్షమాపణ దొరికేది కదా. కానీ ఇట్ ఈస్ వెరీ లేట్, చాలా లేట్ అయిపోయింది. పేతురు కూడా పశ్చాత్తాపడ్డాడు. పేతురికి ఏం దొరికింది? క్షమాపణ దొరికింది, పరిహారం దొరికింది. 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత, ఆ తర్వాత మరలా ఆయన తెలుసుకున్న తర్వాత ఆ టైం ఫ్రేమ్లోనే తెలుసుకున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి వ్యక్తికి కూడా ఒక కాల పరిమితి ఉంది. ఆ కాల పరిమితి దాటకుండా మీరు చూసుకోవాలి. ఒకవేళ దాటిపోతే మీరు ఏమీ చేయలేరు, దేవుడు ఏమీ చేయలేరు. దేవుడే చేయాల్సింది, దేవుడే కదా, ఆ దేవుడే నాకు తెలియదు అనేస్తాడు. అందుకని మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం కూడా మనం చూస్తే ఏముందట అక్కడ, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళాడు, కానీ ఆయన చిత్తము చొప్పున జరిగించి వాడే వెళ్తాడు. అంటే వారు ఒకప్పుడు బాగానే చేశారు, కానీ చివరి దశలోకి వచ్చినప్పుడు వారు నచ్చినట్టు వారు జీవించారు. అంటే అప్పటికి కూడా దేవుడు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వారు దాన్ని చేజార్చుకున్నప్పుడు ఆ తర్వాత అడుగుతున్నారు కానీ అక్కడ ఏమీ జరగలేదు. అలాగే మనం చూస్తే చూడండి, చాలామందికి ఒక మాట, ఒక అలవాటైపోయిన మాట అంటే ఏ విషయాన్ని గురించి మాట్లాడినా ఆయన అదే అంటారు, ఏదంటే లైట్ తీసుకోండి అని కదా, పర్లేదు టేక్ ఇట్ ఈజీ అని ఈజీగా మాట్లాడుకో అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా మనం ఆలోచించండి, అలాగా ప్రతిదాన్ని కూడా చాలా ఈజీగా తీసుకొని సీరియస్గా దాన్ని మనం మన యొక్క లైఫ్లో కానీ అప్లై చేయకపోతే కూడా మనం ఎంత మిస్ అయిపోతామంటే, దేవుని యొక్క చిత్తము మనలో జరిగించలేనప్పుడు మనం అందరికీ భారం అయిపోతాం. ఎంత భారం అయిపోతాం అంటే ఆఖరికి చూడండి, యోనా ఒక మాట చెప్తాడు. 1వ అధ్యాయంలో చూస్తే 10 నుంచి 15 వచనాల్లో చూస్తే అక్కడ చదవండి ఒకసారి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 10 నుంచి 15 వచనాల్లో చూస్తే, తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలెనని అతనిని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చెనని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పినను వారు ఓడను దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి. కాని గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగియుండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయెను. కాబట్టి వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీని చేసితివి, ఈ మనిషిని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితినన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఇది చూడగా ఆ మనుష్యులు యెహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి. గొప్ప మత్స్యము చాలు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇక్కడ యోనా అనే ప్రవక్త కూడా ఎలాంటి ప్రవక్త అంటే, ఆయన ఆ కాలంలో చిన్న ప్రవక్తల్లో చాలా పవర్ఫుల్ ప్రవక్త, ఆయన చాలా మంచివాడు. కానీ ఎందుకో ఈ నినేవే పట్టణ వాసుల గురించి తెలుసు, వారు భయంకరమైన మూర్ఖులు. వారు నినేవే పట్టణాన్ని కట్టించింది ఎవరని నిమ్రోదు కనుక వారి యొక్క పరిస్థితులన్నీ కూడా తెలుసు. ఎందుకంటే తార్షీష్ అనేది తన స్వగ్రామం.
ఈ తార్షీస్ వారికి నినేవే పట్టణ వాసులకి ఎప్పుడూ కూడా వైరం ఉంది. కానీ ఇక్కడ దేవుడు ఒక పట్టణాన్ని ప్రేమించి ఒక పట్టణాన్ని ప్రేమించలేకుండా లేడు. భూమి మీద ఉంటున్న వాళ్ళందరినీ కూడా సమానంగా ప్రేమించేవాడు, అందరికీ అవకాశాలు ఇచ్చేవాడు దేవుడు. కనుక వారి తప్పిదానాన్ని బట్టి వారు సరిచేసుకోవడానికి నీతిమంతుడు ఆయన ఇక యోనా అని దేవుడు ఎన్నుకొని ఆయన పంపించాడు. ఆయన అక్కడ పంపించినప్పుడు అక్కడ వెళ్ళి ఆయన సువార్త చెప్పి రక్షణ గురించి చెప్పి వారిని సరిచేయాల్సిన బాధ్యత అయింది. కానీ ఆయన వినలేదు. మనకు తెలుసు ఆయన ఎక్కడికి వెళ్ళాడట, నినేవేకి వెళ్ళమంటే ఆయన తార్షీష్కి వెళ్ళిపోతాడు. అక్కడంతా సందర్భం జరిగింది మనకు తెలుసు. కాబట్టి అక్కడ ఒక పెద్ద తుఫాన్ దేవుడు రప్పించి వారందరికీ కూడా తెలియజేసి ఎవరి వల్ల ఈ తుఫాన్ వచ్చిందో ఆ ప్రజలే కనుక్కున్నట్టుగా వారు తయారు చేసి ఏం చేశారట అంటే యోనా ఆ పడవ నుంచి బయటికి వెళ్ళిపోతే తప్ప వారికి ఆ ప్రమాదం పోలేదు. అంటే ఒక వ్యక్తి అక్కడ కూడా మనం గ్రహించాల్సింది అంటే దేవుని చిత్తములో ఇంకా దేవుని మనకంటూ అనుగ్రహించిన కాల పరిమితిలో ఉంటున్నప్పుడు నువ్వు సరి చేసుకున్నప్పుడు. కాబట్టి ఆ 3 దినాలు ఆయన చేప కడుపులో ఉండిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎంత పశ్చాత్తాపడ్డాడు, ఆ తర్వాత ఆయన దేవుడు ఎలాగైతే ఆయన వాడుకున్నాడో అన్నీ కూడా మనకు తెలుసు. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఒక పరిమితి, అది రియలైజేషన్ రావడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఎవరు కూడా గ్రహించరు, కనీసం ఆ గ్రహింపే ఉండదు. అంటే ఇప్పుడు నాకు దేవుడు ఇది చేస్తున్నాడు అంటే ఇది దేవుడి వల్ల వచ్చిందా, అయితే ఎందుకు వచ్చింది ఇది నా జీవితంలో, నేను దేవునికి అవిధేయమైన కార్యం నేను చేస్తానని చెప్పి వారు గ్రహించుకోవాలి. కానీ అది గ్రహించలేనప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇక్కడ అమ్మి వేసుకున్నాడు ఈ యొక్క జ్యేష్ఠత్వాన్ని, కానీ దాని గురించి అసలు చింతించనే లేదు. ఎందుకంటే దాని విలువ తెలియదు కాబట్టి తను అలా లైఫ్ అంతా లైట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆఖరికి తర్వాత కాలంలో ఆయన గ్రహించో బాధపడి ఏడుస్తున్నప్పటికీ కూడా ఆయన మారు మనసు పొందడానికి అవకాశమే దొరకలేదు. ఎందుకంటే టైం దాటిపోయింది కాబట్టి. దేవుడు మన జీవితంలో అందరి జీవితాల్లో కూడా ఒక కాలము సెట్ చేశాడు. ఆ కాలంలోనే మనం ఏదైనా చేసుకోగలిగితే అది నీకు ఎంతో ఆశీర్వాదం. కనుక దాని గురించి మనం ఎప్పుడూ కూడా మనం ఆలోచించి దేవుని యొక్క సహాయం కోరుకుంటేనే మనకి అది గ్రహించి మనం వస్తాం. అంటే ఎవరు కూడా దేవుని యొక్క వాక్యము లేకుండా, చెప్పేవారు లేకుండా ఎవరు కూడా అవి గ్రహించలేరండి. ఇక్కడ కూడా మీరు గమనించండి, బాలుడైన సమూయేలు ఆయన చిన్న వయసులోనే ఆయన ఏం చేశారట, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివితే అక్కడ ఆయన చిన్న వయసు, బాల్య వయసులోనే ఆయన ఏం చేశారట, అక్కడ అప్పట్లో కూడా ఇంకా ఏలీ ప్రవక్త దగ్గర ఆయన పనిచేస్తూ ఈ యొక్క రిచువల్స్ అన్నీ కూడా, అంటే ఈ యొక్క బలిపీఠానికి సంబంధించి లేకపోతే ఈ ప్రత్యక్ష గుడారంలో చేయవలసిన తగిన పని అంతా కూడా ఈయనే చేసాడు. చిన్న వయసులోనే ఆయనకి ఏమీ పూర్తిగా తెలియదు. ఇంకా ఏంటంటే ఎవరన్నా చెప్పాలి, ఇగో ఇది చెయ్యు, అది చెయ్యు, ఇది ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఉంది ఈ విషయం గురించి అని ఎవరన్నా చెప్పాలి, మనకి నిర్దేశించాలి. కానీ అక్కడ ఎవరూ చెప్పలేదు. ఇంకేంటంట, ఆ కాలంలో యెహోవా ప్రత్యక్షత రావడం చాలా అరుదు. ఆ రోజుల్లో ఏమీ కూడా ప్రత్యక్షతలు లేవు. ప్రత్యక్షలు లేని కాలంలో కూడా ఈయన గ్రహించుకొని చేయగలిగిన ఒక గొప్ప వ్యక్తిగా చిన్న పిల్లోడు యొక్క సమూయేలు ప్రవక్త. కాబట్టి మనం ఆలోచించాలి ఏంటంటే, దేవుడు మనకి రియలైజేషన్ ఇవ్వాలి. మనకి దేవుడు మన కాల పరిమితిలో మనం చేయడానికి అనుమతించిన దాంట్లోనే మనం దేవునికి మనం మొరపెట్టాలి, ప్రార్థించాలి, కన్నీటి కార్చాలి, ఉపవాసం ఉండాలి. ఇవన్నీ కూడా ఈ పరిమితిలోనే చేసుకొని వెళ్ళాలి. కాబట్టి మనకు నచ్చినట్టు మనం చేసుకుంటే కుదరదు. ఇక్కడ సంసోను చాలా అభిషక్తుడు, ఒక గొప్ప వ్యక్తి కదా. ఆయన పరాక్రమశాలి, ఆయన బలవంతుడు అని బైబిల్ చెబుతుంది కదా. ఎందుకంటే నిమ్రోద్ తర్వాత అంతటి యొక్క బలవంతుడు ఇంకొకడు లేడు, ఒక సంసోనే బలవంతుడు. అలాంటి ఒక సంసోను తన జీవితంలో ఎంతో దేవుని కార్యములు గొప్ప పనులు చేసినప్పటికీ కూడా ఆయన దేవుడి యొక్క ఆత్మను ఆయన విడిచి వెళ్ళిపోయినప్పుడు యెహోవా ఆత్మ అతన్ని ఎడబాసెను అని ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఆయన యొక్క జీవితంలో దేవుడు నిర్ణయించిన దాంట్లో అది పూర్తి స్థాయిలో చేయకుండా ఆయన ఎలాగైతే చేశాడో ఆయనకి పశ్చాత్తాపం దొరకలేదు. ఆయన రిక్వెస్ట్ చేసుకొని ఆ దాగోను గుడిలో ఆయన కట్టివేసినప్పుడు, ఆయన అడుక్కుంటున్నప్పుడు మాత్రం ఒక్కసారి దేవుడు ఆయనకి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన పంపించినప్పుడు ఆయన బ్రతుకు దినముల కంటే కూడా చంపిన వారి కంటే ఆ కాలంలో ఇంచుమించు 3,000 మందిని ఒక్కసారి చంపేసినట్టు వాక్యం చెబుతుంది. అంటే కానీ ఆయన అంతం ఎలా ఉంది,
ఆ పరిమితి దాటిపోయిన తర్వాత ఆయన అనుగ్రహం పొందుకోవడం ఏముంటుందండి? ఏమి ఉండదు. కనుక మన అందరి జీవితాల్లో కూడా దేవుడు మనకి అప్పగించిన పని, మనకి ఇచ్చిన సమయంలోనే మనం ఏదైనా చేయాలి అనేది అక్కడ స్పష్టత మనకి దేవుడు ఇస్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఈ యొక్క బుద్ధిగల కన్యకులు వీళ్ళ విషయంలో కూడా దేవుడు వారందరూ కూడా మంచోళ్ళే అని ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. 10 మంది కూడా చాలా మంచోళ్ళే. ఇక్కడ కూడా చాలామంది ఏం బోధిస్తారంటే సిద్ధపాటు మిస్ అవుతుందనే అంటున్నారు. ఇక్కడ ఒక సత్యం చెప్పి నేను ముగిస్తాను. సిద్ధపాటు అనేదే మాట్లాడుతున్నారు. ఏంటట? ఆ నూనె గురించే మాట్లాడుతున్నారు కదండి. ఆ దీపాలు వెలగడానికి నూనె కావాలి, ఆ నూనె కావాలి అని మాట్లాడుతున్నారు. ఆ నూనె కానీ ఇక్కడ మీరు 13వ వచనం చూడండి ఒకసారి. 25వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఒకవేళ నిజంగా ఇప్పుడు గమనించండి, ఒకవేళ నిజంగా ఆ నూనె ఇంపార్టెంట్ అయితే, అంటే బోధకులు బోధించే విషయాన్ని మీకు చెప్తున్నాను, ఆ నూనె ఇంపార్టెంట్ అయితే ఆ సిద్ధులలో నూనె ఉండేటట్టు చూసుకోండి అని ఒక మాట చెప్పచ్చు. కానీ ఆయన ఏది ఎంఫసిస్ చేస్తున్నాడో, ఏది ఇంపార్టెంట్ చెప్తారంటే అక్కడ లేదు కదా, ఇందులో ఏం లేదు కదా, అక్కడ ఏది ప్రాముఖ్యంగా చెప్తున్నాడంటే మెలకువగా ఉండండి అంటున్నాడు. మెలకువ ఉంటేనే ఏదైనా జరుగుతుంది. అంటే నువ్వు గ్రహించాల సమయం ఎప్పుడు అనేది. ఒకవేళ యేసు ప్రభు వారు ఆ నూనె లేదు కాబట్టి అంటే అది కాదు ముఖ్యమైనది, కానీ మనం విని 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 అలవాటు పడిపోయిన బోధ కదా, అందువల్ల మీరు అలా అనుకుంటున్నారు. కానీ అక్కడ ఏం మిస్సింగ్ అట వాళ్ళ మెలకు. ఎందుకంటే యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఉంటున్నప్పుడు శిష్యులకి ఒక మాట చెప్పి ఆయన పైకి వెళ్తారు ప్రార్థనకి. ఏంటట? మీరు ప్రార్థనలో ఏం చేయాలట? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థనలో మెలకువ కలిగి ఉండండి అని చెప్పి వెళ్తే, ఆయన వచ్చినప్పటికి కింద అందరూ కూడా ఏంటట? శుభ్రంగా నిద్రపోయి గొరకలు పెడతా ఉంటాడు. యేసు ప్రభు తిడతాడు. ఎందుకంటే బిఫోర్ సంథింగ్ బికమ్ వర్స్ట్ దేవుడు ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. ముందుగానే చాలు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే మనం మెలకు కలిగి ఉంటేనే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే ఆయన ప్రియుడుగా ఎప్పుడైతే రాబోతున్నాడు అనేది సంఘానికి తెలుస్తుంది. కాబట్టి తెలియాలంటే నువ్వు అలర్ట్గా ఉండాలనేదే ముఖ్యం. అంటే అలర్ట్నెస్ అనేది ఏంటంటే అది ఒక టైం ఫ్రేమ్ అన్నమాట. నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే నీ జీవితంలో ఈ యొక్క సమయం ఎంతో విలువైనది. దేవుడు నీ జీవితంలో నిర్దేశించిన సమయము చాలా విలువైనది. ఆ సమయం నువ్వు తెలుసుకుంటే నువ్వు అలర్ట్గా ఉంటావు, నువ్వు సేవ్ అయిపోతావు, లేకపోతే అది అవ్వదు. కనుక ఇక్కడ వీళ్ళందరూ కూడా కోల్పోయిన వారందరూ, ఏషావు కానీ యూదా కానీ వీళ్ళంతా కూడా, సంసోను కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆ సమయాన్ని వారు ఆ అవగాహన లేదు వాళ్ళకి. వారు దాటించేసుకున్నారు, తెలుసుకోలేదు కూడా. కానీ తెలుసుకున్నోడు వాళ్ళందరూ కూడా ఏం చేశారట? చాలా చక్కగా సెట్ చేసుకున్నారు. యోనా తెలుసుకున్నాడు, హిజ్కియా తెలుసుకున్నాడు, ఇంకెవరు తెలుసు? పేతురు తెలుసుకున్నాడు. వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు, కానీ వాళ్ళందరూ సేవ్ అయిపోయారు. కానీ తెలియని వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి ఏంటంటే అంతం చాలా భయంకరంగానే ఉంది. అంటే దేవుడు మన జీవితంలో పరిమితి కాలంలో ఏదైతే మనకు పెట్టాడో ఆ కాల పరిమితిలో మీరు కానీ తెలుసుకొని దానికి తగిన రీతిలో మిమ్మల్ని మీరు సెట్ చేసుకుంటే మీరు సేవ్ అయిపోతారు. హల్లెలూయా. అంతేగాని ఏడిసేస్తాను, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, నాకు పర్వాలేదు, రక్షణ ఉంది కదా, నేను ప్రతి వారం చర్చికి వెళ్తాను కదా, నేను దేవుని కొరకు తైతిస్తున్నాను కదా, లేకపోతే కానుకేస్తున్నాను కదా, లేకపోతే నేను పాటలు పాడుతున్నాను, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇవేవి కూడా ఏవి అస్సలు అవసరతకే రావు, అక్కరకు రావు. దానివల్ల పెద్ద ప్రయోజనం కూడా ఉండదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అలర్ట్గా ఉండాలి. సంఘము ఎప్పుడు ఎత్తబడతా, అసలు సంఘ నిర్మాణంలో నువ్వు ఉన్నావా అనేది కూడా ఆలోచించండి. అందుకని ఇక్కడ కూడా ఒక విషయాన్ని మీరు ఆలోచిస్తే, ఇక్కడ మార్కు సువార్త 15వ అధ్యాయం 42-43 వచనాల్లో కూడా చూస్తే అక్కడ అరిమితి యోసేపు అనే ఒక వ్యక్తి కూడా కనిపిస్తాడు. ఆ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడట? ఆయన సన్హెడ్రిన్ సభలో ఒక ప్రధానమైన పాత్ర, ఆయనకంటూ ఒక రోల్ ఉంది. ఆయన ధనవంతుడు. అయితే ఆయన ఎప్పుడు కూడా యేసు ప్రభుతో కలిసి పని చేయలేదు. ఆయన ఏం చేశాడట?
యేసు ప్రభు యొక్క బోధలు వింటున్నాడు, పరిచర్యల ద్వారా ఇవన్నీ కూడా వింటున్నాడు, గమనిస్తున్నాడు, దూరంగానే ఉన్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా బహిరంగంగా ఆయన ఒప్పుకొని ఆయనతో కలిసి పనిచేసిన ఒక్క ఉదాంతం లేదు. అయితే ఆ రెండు విషయాలు మనం గమనిస్తే ఆయన ఏంటంట, పూర్వ దినమందు ఏముంటట, సిద్ధపాటు దినము. యేసు ప్రభు అన్న ఫ్రైడే కదండి, గుడ్ ఫ్రైడే అంటాం కదా, ఫ్రైడే ఆయన్ని సిలువేశారు. మరి శనివారం, ఆదివారం, ఆయన పునరుద్ధరణ అయినది ఆదివారం. శనివారం అంటే అక్కడ సిద్ధపాటు దినం. కాబట్టి ఇక్కడ ఆయన తెగించేయడం అనే ఒక మాట ఉంటుంది 43లో. ఆయన తెగించి ఏం చేశారట, ఆ గవర్నర్ అయిన పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతున్నట్టు, దేహాన్ని ఇవ్వండి అని. ఎందుకు తెగించాలి? మామూలుగా అడిగితే ఎవరా ఇస్తారేమో, ఎవరేమో ఏమో. ఎందుకంటే ఆ కాలంలో యేసు ప్రభు ఒక సువార్త కానీ యేసు ప్రభు గురించి చెప్పడం కానీ నిషిద్ధం, ఆ గవర్నమెంట్లో ఒక రూలు. అలాంటి వారిని ఎలాగన్నా సరే దొంగ కేసులు పెట్టి వారిని ఆఖరికి చంపడానికి కూడా వారు వెనుతిరగరు. అలాంటి యొక్క రోమా ప్రభుత్వంలో ఈయన ఆల్రెడీ చాలా మందిని అదే రీతిలో చాలా మందిని టార్చర్ చేసి చంపిన సందర్భాలు ఉన్నాయి కదా. మరి అలాంటిది నేను వెళ్ళి అడిగితే ఏమవుతుంది? అయినప్పటికీ కూడా ఆయన తెగించడం అనడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నేను చనిపోయినా పర్వాలేదు అని నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి యేసు దేహాన్ని అడిగి తీసుకున్నాడు, భద్రపరిచాడు. తనకంటూ తన థాట్లో తొలిపించుకున్న సమాధిలో ఆయన పెట్టి ఏం చేశారట, భద్రం చేశాడు. ఆ 3వ రోజున యేసు ప్రభు వారు ఎలా లేచారో మనకు అంత పునరుద్ధానం గురించి తెలుసు. అంటే ఇక్కడ ఆయన ఆతృత పడుతున్నాడు, ఆసక్తి చూపిస్తున్నాడు. అంటే మంచి పని చేయడానికి ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యము చేయొద్దు. నిర్లక్ష్యము చేస్తే నీకు మరలా అవకాశం రాకపోవచ్చు. అందుకనే హెబ్రీ 2:3లో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగో తప్పించుకుందరు? నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేం. కాబట్టి మంచి పని ఎప్పుడు కూడా, చెడ్డ పని మీరు నిర్లక్ష్యం చేసినా పర్లేదు, దానివల్ల మీరు సేవ్ అయిపోయినట్టే ఒక విధంగా. కానీ మీరు మంచి పని చేసే విషయంలో మాత్రం ఎప్పుడు కూడా సంశయించకండి, త్వరగా చేయండి, అది మీకు మేలే, మంచిదే అని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు కూడా మనకి అప్పగించిన పని, మనకి ఇవ్వబడిన కాల పరిమితిలో మనం దేవుని కొరకు మనం నిలబడదాం. మన ఒక పరిస్థితి ఏంటో మనం ఒకసారి అవగాహన చేసుకుందాం. మనం మెలకుగా ఉండి దేవుని కొరకు కార్యములు చేస్తున్నామా? దేవుడు మన జీవితంలో చేసినవన్నిటికీ కూడా మనం తగిన రీతిలో మనం సిద్ధపరచుకుంటున్నాం అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే మన జీవితం ధన్యమైపోయినట్టే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మనకు రక్షణ అనుభవం, ఎన్ని సంవత్సరాల రక్షణ అనుభవంలో కూడా మనం ఈ రోజుకి కూడా ఇంకా మన ఆలోచన లేకుండా మనం పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకి నష్టం. దేవుని రాజ్యానికి ఏమీ మేలు జరగదు. అందుకనే సామెతల్లో ఒక మాట, సొలొమోను ఒక మాట అంటాడు. ఏంటట, మీరు ఏం చేసినా 3వ అధ్యాయంలో 5-6 వచనాలు చూస్తే, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఏం చేసినా ప్రభు చిత్తము, ప్రభు అని ఆయన్ని బయటపెట్టి ఆయనతో మనం ప్రయాణం చేసేవారిగా మనం ఉంటే తప్ప మనకి సొంత నిర్ణయాలు చేత కాదు, చేసుకోకూడదు. అది దైవికంగా, మరి ముఖ్యంగా దైవత్వానికి సంబంధించిన విషయాల్లో మీరు ఎక్కువగా ఏంటట, దేవుడి మీదే ఆధారపడి మీరు ముందుకు వెళ్తేనే మీకు ఒక విధానంలో మీరు వెళ్తారు తప్ప ఏమీ కూడా జరగవు. కనుక సమయం మనకి కొంచెం ఉంది కాబట్టి చాలా ప్రిడిక్షన్స్ ఉన్నాయి. చాలా మంది మాట్లాడుతున్న మాటలు ఏంటంటే 2032 లాస్ట్ అని, 35 లోపు అన్నీ అయిపోతాయని మాట్లాడుతున్నారు. అయితే అలా మాటలు కొట్టివేయడానికి కూడా లేదు. ఎందుకంటే వారు కొన్ని లెక్కలు చూపిస్తున్నారు. ఆ లెక్కలను కానీ మనం పరిశీలన చేస్తే ఒక 80% మనకు కన్విన్సింగ్గానే ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. కానీ అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, 33, 32 అంటే ఎన్ని సంవత్సరాలు? ఇప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 7 సంవత్సరాల వ్యవధిలోనే అన్నీ అయిపోతాయి. అంటే 7 సంవత్సరాలు ఎంత ప్రాముఖ్యమో, ఎలా మనం ప్రయాణం చేయబోతున్నామో, ఈ కాలము మనల్ని ఎలా చేయబోతుందో ఒకసారి ఆలోచించండి. మీరు బండ గుర్తు ఒక్కటి చెప్తాను, అది మీరు మైండ్లో పెట్టుకొని తగిన రీతిలో మీరు వెళ్ళిపోండి. ఏంటంటే ఇశ్రాయేలు దేశము ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. ఇశ్రాయేలు దేశం ఏం ఒప్పుకుంటుంది? ఇశ్రాయేలు దేశము శాంతి ఒప్పందానికి ఇస్లాం దేశం నుంచి ఒక వ్యక్తి రాబోతున్నాడు. వాడు యవ్వనస్తుడు. వాడికి దగ్గర ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే
17-18 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఎప్పుడు వాడి కరెక్ట్గా యుక్త వయసు వచ్చినప్పుడు వాడే రాబోతున్నాడు. అయితే ఇశ్రాయేల్లో దేశంలో ప్రతి ప్రవచనము వారికి తెలుసు, ధర్మశాస్త్రం బాగా తెలుసు. ఇప్పుడు వారు ఒప్పుకోవట్లేదు ఇప్పటి వరకు కూడా. నేను మీకు ఇందాక చెప్పిన ఆగస్టు 13, 2020లోనే యొక్క శాంతి ఒప్పందాలు తెర మీదకి వచ్చాయి. అప్పటి నుంచి కూడా నెగోషియేట్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి రాబోతున్నాడో ఆ వ్యక్తి ఒప్పించి ఇశ్రాయేల్ దేశం కూడా సమ్మతిస్తుందో అదే దినము అయిపోయింది. అక్కడి నుంచి ఆ దినము నుంచే, ఆ రోజు నుంచే మీరు 7 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది వాక్య సత్యము. ఇది ఈ ప్రవచనం నెరవేరిపోతుంది. ఎవరైతే వస్తారో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మీరు చూస్తే ఆ గ్రంథములకు ఉంటున్నాక 7 ముద్రలో మొదటి ముద్ర విప్పినప్పుడు ఇది జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా నెరవేర్పు కాలంలో దగ్గరకు వచ్చేసాం కనుక ఎంత మాత్రం మీరు నిర్లక్ష్యం చేయకండి. ఇది ఒక బండ గుద్దుగా పెట్టుకోండి. దానితో పాటు ఇంకా ప్రవచనాలు ఎక్కడెక్కడ నెరవేరాలో అవన్నీ కూడా అదే కాలానికి నెరవేరుతాయి. అదే కాలానికి చాలామంది ఏంటంటే 3వ మందిరం యెరూషలేంలో కట్టేస్తే దేవుడు వచ్చేస్తాడు అని అంటారు. అలా కాదు, ఒక సిస్టమ్గా అన్నీ కూడా వెళ్తున్నాయి. ఇది మీరు గమనించుకుంటే మీకు కొంచెం అవగాహన వస్తుంది. కనుక ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకండి. మీకు ఇవ్వబడిన కాల పరిమితి ఏంటో మీరు తెలుసుకోండి. కాల పరిమితి దాటిపోయిన తర్వాత మీరు ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం ఏమి ఉండదు అని కూడా దేవుని వాక్యమే కొన్ని ఆధారాలతో చెబుతున్నప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా మనసుకు తీసుకోండి. దేవుడి కొద్ది మాటలు వినికుల్లో ఫలించును గాక.